చెప్పమ్మా. థ్యాంక్ యూ మేడం. మీరు ఖుషికి మంచి హ్యాబిట్స్ నేర్పిస్తున్నారు. యు ఆర్ ఎ గ్రేట్ మదర్. సార్, మీ సెలెక్షన్ సూపర్ సార్. థ్యాంక్ యూ. ఓకే, నా క్లాస్కి టైం అవుతుంది. ఖుషి వాళ్ళ కొత్తమ్మని తీసుకొచ్చింది. హాయ్ ఆంటీ. హాయ్, అందరూ బాగున్నారా? సూపర్ గా ఉన్నాం. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఖుషి వాళ్ళ కొత్తమ్మతో మాట్లాడుతున్నాం. మా డాడీ నాకు ఎప్పటికీ అమ్మని తీసుకురాడని ఏడిపించావు కదా, చూడు ఎంత మంచి అమ్మని తీసుకొచ్చాడు. మీ అందరికీ అమ్మలున్నారు, నాకొక్కదానికే లేదని ఎప్పుడు అనేదానివి కదా. ఇప్పుడు మీ అందరికంటే నాకే బెస్ట్ అమ్మ ఉంది. ఇప్పుడు నీకు నన్ను ఏడిపించే ఛాన్స్ లేదు. చూడు పాప, మీరందరూ ఒకే క్లాస్ చదువుతున్నారు కదా. అవును. అలాంటప్పుడు ఖుషి మీకు ఫ్రెండే కదా. ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అంతేకాని ఏడిపించుకోకూడదు, సరేనా? సరే. నీ గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నీకు బాధగా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. మరి నువ్వు ఇంకొకరిని బాధ పెట్టొచ్చా? తప్పు కదా. ఈ రోజు నుంచి మీరిద్దరూ గొడవ పడద్దు, మంచి ఫ్రెండ్స్ లా అవ్వాలి. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఇవ్వు ఖుషి. సారీ ఖుషి, ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా. చింటూ, అమ్మా. టిఫిన్ చేసావా? చేశానమ్మా. ఆయమ్మ నిన్ను బానే చూసుకుంటుంది కదా. నేను నీకోసం ఏం తెచ్చానో తెలుసా? కొత్త బట్టలా? నాకేనా? నీ కాకపోతే ఇంకెవరికిరా, నా బంగారు కొండ. నచ్చాయా? చాలా బాగున్నాయమ్మా. ఇలాంటి డ్రెస్సులు నేను ఎప్పుడూ వేసుకోలేదు. ఇప్పటి నుంచి ఇలాంటివి ఇంతకన్నా మంచివే వేసుకుంటావు. అవును, నువ్వేంట్రా ఒక్కడివే కూర్చునున్నావు? నీ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళందరూ ఇంగ్లీష్లో చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారమ్మా. వాళ్ళలాగా నేను మాట్లాడలేకపోతున్నాను. నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. నువ్వేం బాధపడుకో, కొద్ది రోజుల్లో నీకు బాగా మాట్లాడటం వస్తుంది. అప్పుడు వాళ్ళే వచ్చి నీతో స్నేహం చేస్తారు. ఈసారి కూడా నాన్న రాలేదు కదమ్మా. నాన్నకి పనుందిరా. ఏంటమ్మా, నాన్న గురించి ఎప్పుడు అడిగినా బిజీగా ఉన్నాడనే చెప్తావు. మీ నాన్న కష్టపడి పని చేస్తేనే కదరా నేను నీకు ఖరీదైన బట్టలు కొనితెచ్చింది. మన కష్టాలు తీరాలంటే
కొద్ది రోజులు మన మధ్య ఈ దూరం తప్పదురా. ఎందుకమ్మా దూరంగా ఉండటం? సిరి నానిని కూడా ఈ స్కూల్లోనే చేర్పించి నాన్న సిటీలోనే పనిచేసుకుంటే అందరం కలిసి ఒకే దగ్గర హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు సిరి నానీలు పెద్ద క్లాసులో ఉన్నారు కదరా, వాళ్ళని స్కూల్ మార్పించడం కుదరదు అన్నారు. అయినా మా అందరి గురించి నువ్వు ఆలోచించదని చెప్పాను కదా. నువ్వు బాగా చదువుకో, మేమంతా కోరుకునేది అది. తీసుకో. చింటూ, క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళు. నమస్తే టీచర్. నమస్తే. మా వాడిక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. వాడికి కాస్త ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించండి. డోంట్ వరీ, జాయిన్ అయ్యి కొద్ది రోజులే అయింది కదా, వచ్చేస్తుందిలేండి. మీరు కొంచెం విని కనిపెట్టుకుంటూ ఉండండి. ఐ విల్ టేక్ కేర్. చింటూ, నేను వెళ్ళొస్తాను. బాయ్ నాన్న. సరే అమ్మా. చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా? అలాగే డాడీ. ఇదిగో ఖుషి, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఓకే అమ్మా. బాయ్ ఖుషి. బాయ్ అమ్మా. పద బయలుదేరదాం.